హలో మా బ్రోస్, నా వర్స్ట్ జర్నీ ట్రైన్ ఎక్స్పీరియన్స్లో ఇదైతే పార్ట్ 3. వాళ్ళందరినీ చూసి నాకైతే పెచ్చ భయం వేసింది. ఎవరితో అన్నా ఫోన్లో మాట్లాడుతూ ఉండాలి కంటిన్యూస్గా అని చెప్పి ఫిక్స్ అయ్యా నేనైతే. మమ్మీ బండి మీద ఇంటికి వెళ్ళే వరకు మమ్మీకి కాల్ చేసి మాట్లాడలేము కాబట్టి ఫ్రెండ్కి అయితే ఫోన్ చేసి సిచ్యువేషన్ అంతా చెప్పి ఏడుస్తూ కూర్చున్నా నేను. ఆ ఫ్రెండ్ ఇచ్చిన సజెషన్ ఏంటంటే సీట్ మారిపో, టీసీ వస్తాడు, మంచిగా మాట్లాడితే సీట్ మారుస్తాడు అని చెప్పారు. నా లక్ ఏంటంటే మమ్మీ ఇంటికి వెళ్ళి ఫోన్ చేసేటప్పటికి కరెక్ట్గా టీసీ వచ్చాడు. టీసీ రాగానే మమ్మీ అంది, ఫస్ట్ సీట్ అప్గ్రేడేషన్ అడుగు, ఏసీకి వెళ్ళిపో అని చెప్పారు మమ్మీ అయితే. నేనైతే టీసీని అడిగా, నాకు ఏసీలో సీట్ కావాలి అంటే సీట్స్ ఏమి అవైలబుల్గా లేవని చెప్పాడు. నాకైతే సీట్ చేంజ్ అన్నా కావాలి, నేను ఇక్కడ కూర్చోడానికి నాకు కంఫర్టబుల్గా లేదని చెప్పాను నేను. మొత్తం ఉన్న భోగి అంతా ఒక రౌండ్ వేసుకొచ్చి ఏ సీటు ఖాళీ లేదని చెప్పారు. అప్పుడు నేను అడిగాను, నాకు సైడ్ విండో అన్న ఇవ్వండి, నేను ఎక్కడైతే కూర్చుని ఉండలేను అని. సైడ్ విండో దగ్గర కూర్చొని నలుగురిని లేపేసి నాకు సీట్ ఇచ్చి నాకు అక్కడ ఇచ్చారు. మళ్ళీ నా పక్కన ఎవరన్నా కూర్చుంటారని చెప్పి నేను చుట్టూ లగేజ్ పెట్టేసుకున్నా.